ప్రవేశిస్తుంది. ఎవరి కుటుంబాలైతే నెమ్మది కలిగి, డబ్బులుంటే నెమ్మది ఉండదు. మీకు తెలిసినేమో, నా గొప్ప శాస్త్రవేత్తలు గొప్పగా చదువుకుంటారు, వారికి ఏమొచ్చిందో తెలుసా? ఎంతగానో చదివింటారు, వారి మెదడు పనిచేయదు, అడుక్కుంటూ ఉంటారు. పెద్దగా చదివి మీరు చూస్తే చాలా జ్ఞానం ఉండి పెద్దగా చదివి కొంతమంది మైండ్ ఏమైందంట, వారికి పని చేయడం లేదు, వారు అడుక్కు తింటా ఉన్నారు. నేను బస్ స్టాండ్, మనం ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తే ఒకతను ఏమంట, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి అంట, చదువుకొని ఉద్యోగం రాకనో ఏదో మైండ్ అప్సెట్ అయిపోయి మెంటల్ వచ్చేసి ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? ఒక పెద్ద కట్టె తీసుకున్నాడు, లారీలు బస్సులను ఏమంటాడు తెలుసా? నువ్వు ఇట్లా పో లేకపోతే కట్టె తీసుకొని కొడతాడు అంటే అతడు చెప్పినట్లే పోతా ఉన్నాడు. అతడు ఎట్లా చెప్తే ఎట్లా వెళ్తా ఉన్నారు. ఎందుకంటే తెలుసా, అతడు పిచ్చోడు. ఎందుకు ఇచ్చిందంటే పిచ్చి, కలవరము, చిన్న కలవరం, చిన్న ఆలోచన, చిన్నది. మన కుటుంబాల్లో చూస్తే చిన్నవి మాటలు అవి పెద్దగా ఉండి కుటుంబాన్ని ఏం చేస్తాయంట, చీల్స్తాయి, కుటుంబాన్ని చీలిస్తాయి. అందుకే ఈ రోజుల్లో చూస్తే చూడండి, యాక్చువల్గా నేను ప్రిపేర్ అయ్యేది వేరే, నేను చెప్తున్నది వేరే. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇలా నడిపిస్తున్నాడు. చూడండి, పిల్లల గురించి తెలియజేస్తాను 2 మాటలు. ఏమంటున్నా అంటే, చూడండి, పిల్లలు సెల్ ఫోన్ కు ఏమంట అడాప్ట్ అయిపోతా ఉన్నారు. ఈ కాలంలో ఎవరు చూసినా ఎవరి దగ్గర అన్నం తినాలంటే సెల్ ఫోన్ ఉండాలి. ఎవరి పిల్లలైనా ఎవరైనా కూడా అన్నం తినాలంటే సెల్ ఫోన్ ఉండాలి. ఇంతకు అన్నం తినాలంటే ఎక్కడికి వస్తా ఉన్నారంటే బయటకు వచ్చి ఏం చూపిస్తా ఉన్నారు, చంద్రుని చందమామను చూపించి జాబిల్లి రాలే అనే పాటలు పాడి గోరుముద్దలు తినిపించి వారు తమ పిల్లలను పెంచుకుంటూ ఉన్నారు. ఇప్పుడైతే ఏమంట, సెల్ ఫోన్ చూపిస్తేనే తింటారు, సెల్ ఫోన్ పెడితేనే తింటారు.